మీరు ఓకేనమ్మా? ఓకే. ఈరోజు కర్నూలు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఏసీ లాడ్జ్ని ఈరోజు ప్రారంభంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో దినదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్కు వేలాది మంది కాదు లక్షల మంది తరహాలో వస్తుంటారు ఇక్కడికి జనం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ బస్టాండ్కు రాయలసీమ ముఖద్వారం ఇది. ఈ బస్టాండ్కి ఇంత వేలాదిగా వస్తున్నారని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ఏసీ లాడ్జ్ వాళ్ళు ఒక కర్నూలు ప్రజలకు ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అడగడం జరిగింది. ఎందుకంటే ఒక కామన్ పెట్టుకి 100 రూపీస్ మాత్రమే అంట. మీకు అందరికీ తెలిసిన విషయమే. బయట ఎక్కడికి పోయినా కూడా ఒక పూట భోజనం తినాలంటే కూడా రాదు. 24 అవర్స్ అది కూడా. వీళ్ళు ఏదో ఒక నైట్ వచ్చి పట్టుకొని ఉదయం లేచిపోతే 100 రూపాయలు కాదు, 24 అవర్స్ 100 రూపాయలు. నేను ఇంతవరకు ఎక్కడ వినలే అసలు. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడనే ఎదురుగా మనకు మార్కెట్ యార్డ్ ఉంది. మన కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి మనం కర్నూలు అంటే కరువుకి వలసలకు నిలయం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ రైతాంగం కూడా చాలా వస్తూ ఉంటారు ఇక్కడ. రైతులకు కూడా సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి 24 అవర్స్కి 100 రూపాయలు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీడియా పాత్రికేయులు అయితేనేమి, కర్నూలు పట్టణ ప్రజలైతేనేమి, కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి 100 రూపాయలకే 24 అవర్స్కు సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంతే ఒక 600 రూపాయలకు రూమ్ ఫెసిలిటీ. అంటే ఇంత తక్కువ ధరలో నేనైతే ఎప్పుడు వినలేదు అసలు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లాడ్జ్ నువ్వు ఫెసిలిటీ చెప్పు. ఈరోజు మా యొక్క శ్రీ వెంకటేశ్వర ఏసీ గవర్నమెంట్ డీలక్స్ లాడ్జ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి మన కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ప్లస్ ఆ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన నాగరాజన్న గారు ఈరోజు ఈ యొక్క లాడ్జిని ఓపెనింగ్ చేయడము చాలా సంతోషకరము, శుభదాయకము. ఎందుకంటే ఈరోజు ఇంత నడి సెంటర్లో ఇంత పెద్ద లాడ్జిని అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో, మంచి బెడ్డుతో, ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్యమైనటువంటి వారికి కామన్ బెడ్డు 100 రూపాయలు, ఏసీ బెడ్డు 150 రూపాయలు, ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ధరలు కూడా నిర్ణయించడం జరిగింది. అన్నగారు కూడా ఈరోజు ఈ యొక్క లాడ్జికి